ఎవరెవరైతే ఫ్రంటల్స్కు బాధ్యత వహించిండ్రో అందరినీ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టికెట్లు ఇచ్చి పార్టీ బాధ్యత మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మిత్రుడు జగ్గారెడ్డి గారు ఓడిపోయిన నిర్మలా జగ్గారెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా చేసింది కాబట్టి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే టీజీఐఎస్సీ చైర్మన్ ఇస్తాం. అంత పెద్ద కార్పొరేషన్ చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత వహించింది కాబట్టి ఆ రోజు బరువు మోసింది కాబట్టి ఈ రోజు వారు కార్పొరేషన్ చైర్పర్సన్ కాదు. జగ్గారెడ్డి గారి కోట కాదు, ఆవిడ సొంత కోట. జగ్గారెడ్డి సాగే చేస్తున్నాడు ఆయన కోట అని. ఆయనకి ఏం సంబంధం లేదు. అక్క కష్టపడ్డది పార్టీకి, అక్క కష్టం మీదనే ఆవిడ చైర్పర్సన్ అయింది. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ నా ప్రమోషన్ అక్కడ వచ్చింది. అదే చెప్తున్నా, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మీకు ప్రమోషన్ రాలే, జిల్లా ప్రెసిడెంట్కు ప్రమోషన్ ఇచ్చినాం. అంటే ఈరోజు ఈ సమావేశంలో ఉన్న మిత్రులందరికీ పార్టీలో నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు మీకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చే బాధ్యతను మీరు బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అయిపోయినాం కాబట్టి మా రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అనుకుంటే మీ అపాయింట్మెంట్ 3 ఇయర్సే. గవర్నమెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. దాదాపు 3.5 సంవత్సరాలు, 6 నెలలు. ఎట్లాగూ 2029లో ఎన్నికలు వస్తాయంటున్నారు కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్లను తప్పకుండా పిసిసి అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.